వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఏలూరు టోల్ ప్లాజా వద్ద ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకపోతే కఠినంగా జరిమానా విధిస్తామని తెలిపారు. రహదారుల్లో కూడా హెల్మెట్ లేకుండా బైక్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా పెట్రోల్ బంకుల వద్ద కూడా హెల్మెట్ లేకుండా వచ్చే వాహనాలకు ఇంధనం అందించకూడదని స్పష్టంగా తెలిపారు. నంద్యాల పట్టణంలోని మూలాన్ పట్టి వార్డులో వీధి కుక్కలు దాడి చేయడంతో ఒక చిన్నారితో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. బాధితులను ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మసీద్ ఖాన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికార నిర్లక్ష్యాన్ని ఎండగట్టి వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కారం అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నేతలు పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో తీవ్రమైన చలిగాలులు మరియు మంచు దుప్పటి విస్తరించి ప్రజల జీవన శైలిని ప్రభావితం చేసింది. రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవోం, మంగి, ముంచుంగి, పుట్టు, పాడేరు వంటి మండలాలలో సూర్యుడు ఉదయం 9 గంటలకు కూడా కనిపించలేదు. చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే కూర్చున్నారు. రహదారులపై దట్టమైన మంచు పొగ ఏర్పడటంతో వాహన నడిపేవారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పొలాలకు వెళ్లే శ్రామికులు కూడా ఉదయాన్నే ఇబ్బందులను అనుభవిస్తున్నారు. బొబ్బిలి మండలం బూర్జవలస రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నీటిని తొలగించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విద్యార్థులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కన్వీనర్ ఎస్ గోపాలం మాట్లాడుతూ నిరంతరాయంగా నీరు నిలిచిపోవడం వల్ల ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, విద్యార్థుల సైకిళ్లు, కార్మికుల ద్విచక్ర వాహనాలు, ఆటోలు దెబ్బతింటున్నాయని తెలియజేశారు. సమస్యను పరిష్కరించకపోతే అండర్ బ్రిడ్జిని మూసి రైల్వే గేటు తెరవాలని వారు డిమాండ్ చేశారు. కొత్తపేట మండలంలోని వానపల్లి శివారులో ప్రధాన రహదారి పక్కన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా క్రిందకు వేలాడుతున్నాయి. ఈ రహదారిలో నిత్యం అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. తీగలు ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి ఎంబీటీఓ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ, శిక్షణ శాఖ, శ్రీగిరి గోవర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో 14 ప్రైవేట్ కంపెనీలు పాల్గొన్నాయి. వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల నుంచి 278 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 81 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు, ఎంపీడీఓ సుహాసిని, తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ మార్కెట్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నేరుగా వినియోగదారులతో అనుసంధానం అవుతారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ రైతు బజార్ నందు 5 కిలోమీటర్ల లోపు కూరగాయలను డోర్ డెలివరీ చేసే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తుల ధరలను స్వయంగా నిర్ణయించుకోవచ్చు. మధ్యవర్తుల బెడద తొలగి రైతులకు పూర్తి లాభం చేకూరుతుంది. పెదకురపాడు మండలంలోని పలు గ్రామాల్లో కుక్కలు చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాయి. శరీరమంతా మచ్చలు, దురదతో అవి విలవిల్లాడిపోతున్నాయి. ఈ వ్యాధి ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపిస్తుండటంతో పాటు వ్యాధిగ్రస్త కుక్కలు జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతుండటంతో మనుషులకు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో పాదచారుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లక్ష్యంగా ఆపరేషన్ లంగ్స్ 2.0ను వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా నగరంలో వివిధ జోన్లలో ఫుట్పాత్లు, రహదారులను ఆక్రమించి నిర్మించిన సుమారు 373 అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. రోడ్ల మార్కింగ్లు, ఫుట్పాత్లపై ఉన్న అడ్డంకులను తొలగించి నడక సాగించే వారికి ఇబ్బంది లేకుండా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలోనూ ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ధర ఒక్కసారిగా పడిపోయింది. గతంలో ఒక్కో కొబ్బరికాయ 25 రూపాయలు ఉండగా ఇప్పుడు 15 రూపాయలకు దిగి వచ్చింది. దీంతో ధర పెరుగుతుందని ఆశించిన రైతులు నిరాశ చెందారు. పాత కొబ్బరి 17 రూపాయల నుంచి 18 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి కావడంతో ధర పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కొబ్బరిని నిల్వ చేసే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు.